సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 23/12/2023 శనివారం, తిథి మార్గశిర శుద్ధ ఏకాదశి ఉదయం 7:12 వరకు ఉన్నది. తదుపరి ద్వాదశి తెల్లవారు 6:25 వరకు, నక్షత్రం భరణి రాత్రి 9:19 వరకు, యోగం శివ పగలు 9:07 వరకు, కరణం విష్టి ఉదయం 7:12 వరకు, వర్జం ఉదయం 7:05 నుండి 8:40 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:30 నుండి 7:58 వరకు, అమృతకాలం సాయంత్రం 4:34 నుండి 6:09 వరకు, రాహుకాలం పగలు 9:19 నుండి 10:43 వరకు. ఈరోజు విశేషం వైకుంఠ ఏకాదశి. ఈరోజు శ్రీ మహావిష్ణువును వైకుంఠ ద్వారంగా దర్శించాలని శాస్త్రవచనం. ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనం చేసినట్లయితే మోక్ష ప్రాప్తి కలగగలదని శాస్త్రవచనం. మరియు ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, విష్ణు అర్చన చేసిన సకల సౌఖ్యాలు సౌభాగ్యాలు కలగగలవని శాస్త్రవచనం. మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో మాత్రం కాస్త ఒడిదుడుకులు సంభవించేటువంటి అవకాశాలు కలవు. ఈరోజు విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ అర్చన చేసినట్లయితే మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువను, బంధుమిత్రులతో మాటతేడాలు పడగలవు. వ్యవహారాల యందు ఆలస్యము, ఆటంకాలు అనేటువంటివి ఏర్పడగలవు. ఈరోజు లేని వారికి ఫలము దానం చేసినట్లయితే మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో స్వల్ప ఇబ్బందులు ఉండగలవు. రాశివారు ఈరోజు విష్ణు ఆరాధన చేసి రంగనాథ స్వామి కవచాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి జరగగలదు. ఈ రాశివారు ఈరోజు ప్రదోష కాలంలో విష్ణు ఆలయం దర్శనం చేసిన మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకున్న వ్యవహారాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందరకు ఉంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు విష్ణు ఆలయ దర్శనం చేసుకుని తులసిమాలను సమర్పించినట్లయితే మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారికి చంద్రాష్టమ సమయం ఈరోజు రాత్రి వరకు నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండను. ఆటంకాలు, ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు నామార్చన చేసుకున్న మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దైవ కార్యక్రమాలు ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన, ఆరాధన వచ్చినట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసిన మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకున్న వ్యవహారాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందరకు వెళ్తూ ఉంటారు. రుణ ప్రయత్నాలు చేయవారికి అనుకూలదాయకంగా ఉండగలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశివారు విష్ణు ఆలయాల్లో మంచి సువాసన గల పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి ధనురాశి.
ధనువు రాశి వారికి బంధుమిత్రుల యొక్క స్నేహితుల యొక్క సహాయ సహకారములు లభించగలం. నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఉండగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అవ్వడం, జీవిత భాగస్వామి యొక్క సహకారం లోపించగలదు. ఈ రాశి వారు ఈరోజు విష్ణుమూర్తిని అర్చించి విష్ణు ఆరాధన చేసినట్లయితే మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి స్నేహితుల, బంధువుల యొక్క సహకారం లభించగలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. దగ్గర ప్రయాణాలు ఉండగలవు. విష్ణు ఆరాధన చేసి మరొక దవనాన్ని సమర్పించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఉండగలవు. వచ్చిందనం వచ్చినట్లు ఖర్చగును. కుటుంబ సభ్యులతో మాట తేడాలు ఉండగలవు. రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. ఇవి మేష ద్వాదశ రాశుల వారి దినఫలాలు. రేపటి వచ్చే దినఫలాలతో మాట్లాడగలుగుతాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.